ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే చికెన్ ఫ్రై అనమాట. నేనే చేశాను, డిఫరెంట్గా చేశాను, చాలా డిఫరెంట్ అనమాట. చికెన్ 1/2 కిలో చికెన్ తీసుకొచ్చేసి దీంట్లో ఏంటంటే ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ వేస్తాను. వేసేసి దీంట్లో ఏంటంటే జీలకర్ర పౌడర్ను, ధనియాల పౌడర్ విడిగా, గరం మసాలా కలిపేసి కరివేపాకు వేసి ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ నానబెట్టలేదు అనమాట. నానబెట్టేసి దాన్ని ఎమ్మటనే ఆయిల్ పోసేసుకుని 5 స్పూన్లు ఆయిల్ అనమాట పోసేసుకుని ఇది 10 నిమిషాలు నానిన తర్వాత దీన్ని ఏంటంటే కాగే ఆయిల్లో వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా కంప్లీట్గా అయిపోయిందనమాట ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత దించేస్తే ముందు ఏం చేశానంటే దీంట్లో మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మధ్యలో ఏంటంటే కొత్తిమీర కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. కొత్తిమీర వేస్తాను. దాంట్లో మళ్ళీ దించేసామన్నది మళ్ళీ మసాలా వేస్తాను అనమాట, గరం మసాలా పౌడరు. ఇది కొంచెం డిఫరెంట్గా. మామూలుగా అయితే ఇందులో పెరుగు కూడా వేయాలి, పెరుగు నిమ్మకాయ రసం కూడా వేయాలి ఫ్రెండ్స్. అని వేయలేదనమాట. నేను ఏమీ వేయకోకుండా ఈ విధంగా చేశాను అనమాట, కొంచెం డిఫరెంట్గా. మీకు ఫుల్ వీడియో కావాలన్నా ఏదైనా సరే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే దాంట్లో ఉంటుందన్నమాట ఫుల్ వీడియో. ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై అనమాట, డిఫరెంట్ అనమాట కొంచెం. ఇదేంటంటే ఫ్రెండ్స్ గట్టిగా కూడా ఉండదన్నమాట, ముక్క మెత్తగా కూడా ఉంటుందన్నమాట. చూడండి.